పెళ్లి కాని పిల్లల్ని తీసుకొచ్చి దావీదు పక్కలో పండేశారంట. ఇప్పుడు ఆ పిల్లలో ఉన్న వేడంతా దావీదు ఒంట్లోకి పోయి దావీదుకున్న చలి తగ్గిందంట. కానీ ఆమెని ముట్టుకోవాలని, ఆమెని తాకాలని, ఆమెతో సేవించాలని దావీదుకి మనసు రాలేదంట. అంటే రాత్రి అంతా దావీదు ఆ స్త్రీ పక్కల ఎట్టున్నాడంట, మౌనంగా. తప్పేం చేశాడా? పొరపాటు చేశాడా? సచ్చిన శవంలాగా ఆ స్త్రీ పక్కలో పడుకున్నాడు మౌనంగా. మనం కూడా ఇంట్లో అయినా, ఈదులో అయినా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా క్రైస్తవుడు నడవాల్సిన నడక ఏంటంటే మౌనం. అందుకని ఇక్కడ రాయబడిన మంచి మాట, స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ చదువుమయమ్మ, స్త్రీ మౌనముగా. 1 తిమోతి 2:12. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని, స్త్రీ మౌనముగా, అమ్మ ఆడవాళ్ళారా వినండి, స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం. పురుషుడు అంటే ఎవరమ్మ లచ్చమ్మ? పురుషుడు అంటే నీ భర్త. నీ భర్త మీద అధికారము చేయుటకైనను, నీ భర్త మీద అధికారము చేయుటకైనను ఆమెకి సెలవు ఇవ్వలేదు. నీకు సెలవు ఇలా ఇచ్చాడు దేవుడన్నా. మగవాళ్ళ మీద ఆడవాళ్ళు అధికారిగా నిలబడేదానికి దేవుడు సెలవులా. వీళ్ళు తీసుకున్నారు మధ్యలో. పెత్తాను నాది, నా మొగుడు ఎందుకు పనికిరాడా, నా మొగుడు చేత కాదు, నా మొగుడు ఇంకా చెప్పరే మీరు అనరా? ఎప్పుడు ఇలా మాట వీళ్ళు తీసుకున్నారు అధికారం. దేవుడు ఇలా అదిగో ఆయనే చెప్పేస్తుండ బాబు. అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభు నీతో మాట్లాడతాము, అమ్మా వినాలా, పెత్తనం తగ్గించాలా. నేను అంటాను, తాళి నువ్వు కట్టేవా, నీ మేడ నీకు ఆయన కట్టాడా? ఏదమ్మా, నువ్వు కట్టేవా తాళి, ఆయన కట్టాడా? అట్టుంది, అట్ట ఉండకూడదు. ఏంది మా పాస్టర్ ఈరోజు ఈ విషయం చెప్తున్నాడే, ఈ మాటలు చెప్తున్నాడు ఏదనుకోబాక. నువ్వు మౌనంగా ఉండు. ఎస్తేరు రాని చూడు, ఎస్తేరు రాని ఆమె మౌనంగా ఉందంట. మౌనాన్ని బట్టి ఆమె దేశానికి రానయ్యింది. మౌనాన్ని బట్టి యేసయ్య ప్రపంచానికి దేవుడయ్యాడు. నీవు కూడా భర్త దగ్గరైనా, తోడికోడల దగ్గరైనా, అత్త దగ్గరైనా, ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, వీళ్ళే కాదు, మనం కూడా పురుషులైన మనము కూడా ప్రతి విషయంలో ఎట్టుండాలా? సరే భార్య ఏదో నోరు జారి ఒక మాట అయింది, మౌనంగా ఉండి ఏమైపోద్ది? ఏమమ్మా, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్క దెబ్బతో పుట్టుబరి ఏం చేసిందంట?